చదువుతోనే జీవితాల్లో వెలుగు వస్తుందని, ఇందుకోసమే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రుల తరహాలో పిల్లల భవిష్యత్ కోసం నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం గొర్రెలను బర్రెలను కాచుకోవాలని చెబితే తమ ప్రభుత్వం విద్యావంతులుగా మారుస్తోందని వివరించారు. ఫీజు రియంబర్స్మెంట్లో గత ప్రభుత్వ అవకతవకలను మినహాయిస్తే ఈ ఏడాది నుంచే అడ్వాన్స్గా ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే బీసీల జనగణన చేసి కేంద్రానికి సవాల్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి దంపతుల విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మహనీయుల విగ్రహాలు చూసి స్ఫూర్తి పొందాలనే లక్ష్యంతోనే ఈ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు సీఎం స్పష్టం చేశారు. అన్ని వర్గాలు ఒకే చోట చదువు, జీవించడం ద్వారా కుల వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందని, ఇందుకోసమే యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి జర్మనీ, జపాన్, దక్షిణ కొరియాలో ఉద్యోగాలు ఉన్నాయని గుర్తు చేశారు. తల్లిదండ్రుల తరహాలో నాణ్యమైన విద్యనందించి విదేశాల్లో ఉద్యోగాలిప్పించే బాధ్యత తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ చదువు ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. ఇక్కడున్న మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. ప్రజాప్రతినిధులై చట్టసభలకు రావాలి. మీకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసే బాధ్యత నాది. మీకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది. ఈరోజు విద్య చేరింది గ్రామాలకు, కానీ నాణ్యమైన విద్య లేదు. ఈరోజు ఆహారం అందుబాటులో ఉంది, కానీ పౌష్టిక ఆహారం అందుబాటులో లేదు. అందుకే నాణ్యమైన విద్యను, పౌష్టిక ఆహారాన్ని మీకు అందించే బాధ్యత నాది. మీ తల్లిదండ్రులకు మీరు భారం కావాల్సిన పని లేదు. మీ సోదరుడు రేవంత్ అన్న ఇక్కడ ఉన్నాడు. మీ తల్లిదండ్రులకు భారం కాకుండా మీ బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు రోజుకు 18 గంటలు మీకోసం పనిచేస్తా. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫీజు రియంబర్స్మెంట్ అవకతవకలు మినహాయిస్తే ఈ ఏడాది నుంచి అడ్వాన్స్గా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని సీఎం తెలిపారు. ఏటా 2400 కోట్ల ఫీజు నిధులు ముందే జమ చేస్తున్నామని తెలిపారు. కళాశాలల్లో ప్రవేశాలు పొందాక ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే నెలలో ఫీజులు చెల్లిస్తామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 2400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి సాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో ఈరోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్గా ఈరోజు ఖాతాలో పెట్టిండు. పిల్లలు కాలేజీల అడ్మిషన్లు వచ్చినెంబడే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. విత్ ఇన్ ఏ మంత్ మీ ఖాతాలో మీ ఫీజు పడుతుంది. ఎవరు కలత చెందాల్సిన, ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఏ కాలేజీ కూడా మీరు ఫీజులు కట్టలేదని మీ సర్టిఫికెట్లు ఇవ్వమనే అవకాశం ఏ యాజమాన్యానికి ఇవ్వము. ఈ సంవత్సరం నుంచి ప్రతి రూపాయి అడగకంటే ముందే మీ ఖాతాలో వేస్తాం. మీ ఫీజు రియంబర్స్మెంట్ను సంపూర్ణంగా అందిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దేశంలోని జనగణన చేసి బలహీన వర్గాల లెక్క తేల్చిన తొలి రాష్ట్రంగా నిలిచామని సీఎం తెలిపారు. కొందరు కులగణన, జనగణనలో భాగస్వాములు కాలేదని, అసెంబ్లీలో వ్యతిరేకించినా చట్టపరంగా కమిషన్ వేసి లెక్కలు తేల్చామని వివరించారు. ఈ రోజు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బలహీన వర్గాల లెక్కలు తేల్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనమే మొదటి రాష్ట్రం, మనమే చివరి రాష్ట్రం. ఇన్ని గొప్పలు చెప్పే ప్రధానమంత్రి గారు గుజరాత్లో కూడా చెయ్యలేదు. ఈరోజు భారతదేశ జనాభా లెక్కలు కట్టాలి అనంటే కులగణన చెయ్యక తప్పని పరిస్థితి ప్రధానమంత్రికి కల్పించడం. మరి బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించాలన్నా, బలహీన వర్గాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నా వాళ్ళ లెక్క ఉండాలి కదా. ఆ లెక్కను జిమ్మెదారితో మన ప్రభుత్వం చేసింది. మీకోసం చేసింది, మీ భవిష్యత్తు కోసం చేసింది. భవిష్యత్ తరాల యొక్క అభ్యున్నతే మా ఆలోచన. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి మద్దతు పలికితే ఉజ్వల భవిష్యత్తుకు పనిచేసే అవకాశం లభిస్తుందని ప్రజలకు పిలుపునిచ్చారు. పిల్లలు చదువులు, క్రీడలు, పరిపాలనలో రాణించాలని ఆకాంక్షించారు.